చాలా మంది భక్తులు మాత్రం ఈ రోజు ఉదయం నుండే పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే వెంకటేశ్వర దేవస్థానంలో ఇక్కడ నుంచి లైన్స్ మాత్రం చాలా పెద్ద వరకు ఉన్నాయి. అక్కడ నుంచి భక్తులంతా కూడా విచ్చేసి వారి పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫినిష్ చేస్తూ స్వామివారికి వారి యొక్క పూజలు అనేది చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? బంజారా రోడ్ నెంబర్ 12 ఇన్కమ్ ట్యాక్స్ కాలనీ. ఓకే, అయితే ఇక్కడ ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? మీరు ఇంట్లో స్పెషల్ గా ఏం చేస్తుంటారు ఈ రోజు? ఈరోజు దేవునికి నైవేద్యం పెడతాం, వెంకటేశ్వరునికి పూజ చేసుకుంటాం, కొబ్బరికాయ కొడతాము, పిండి వంటలు చేసి పెడతాం, సీటు పెడతాం. అయితే ఈ రోజు మహావిష్ణువుకి ఆయన క్షీరసాగరంలో నిద్రియడము, యోగా నిద్ర అనేలోకి వెళ్తూ ఉంటారు కదా. ఈ రోజు ఉపవాస దీక్ష ఉంటే గనక మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటుంటారు. అది ఎలా ఉంటుంది? అది వ్యక్తిగతంగా కాకుండా నాకు దేవస్థానం వాళ్ళు కానీ చేస్తూ ఉంటారు కాబట్టి, పెద్ద పంతులు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటారు కాబట్టి దాని ప్రకారంగా మనకు పెద్దవాళ్ళు చెప్పింది మనకు మంచి జరగాలని ఆ ఉద్దేశంతో ఉపవాసాలు ఉండి ఒక పొద్దులుండి స్వామివారికి దర్శనం చేసుకొని ఆయనకు పూజ చేసుకుంటే భక్తితో బాగుంటారనే ఒక నమ్మకంతో అలా జరుగుతూ ఉంది. ఇంకా ముందు కూడా అలాగే జరుగుతుంది, ఇప్పుడు కూడా అలాగే చేస్తూ ఉన్నారు. అంటే ఆడవాళ్లే కాకుండా ఇక్కడ మగవాళ్ళు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అనేది జరుగుతూ ఉంది. అంటే అంటే ప్రతి సంవత్సరం మీరు ఇక్కడికి వచ్చేస్తా ఉంటారా? ఏకాదశి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము ఒక 15-16 ఏళ్ళ నుంచి కంటిన్యూ అయితే వస్తూ ఉన్నాం. ఇదే కాదు, ముక్కోటి వైకుంఠ ఏకాదశి కూడా చాలా పెద్ద లైన్గా ఉంటుంది, చాలా పెద్ద కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. అయ్యగారులు కానీ, దాతలు కానీ, కర్తలు కానీ అందరు చేస్తూ ఉంటారు. అందులో మేము కూడా పాల్గొంటూ ఉంటాం, వస్తూ ఉంటాం ఇక్కడికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి అన్నట్టుగా వచ్చాం. ఇక్కడ మనం చూసుకుంటే గనక చాలా పెద్ద లైన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తోంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి పూజాది కార్యక్రమాలు అనేటివి కూడా చేసుకోవటానికి వచ్చారు. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు? చిన్న పాపతో వచ్చారు. ఫస్ట్ ఆన్సర్ నుంచే వచ్చారు. అంటే ఏం చేస్తుంటారు ఇక్కడ మీరు? అంటే స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చాం. తొలి ఏకాదశి కదా, అందుకే దర్శించుకోవడానికి వచ్చాం. ఓకే, అయితే పూజాది కార్యక్రమాలు ఈ రోజు స్పెషల్ గా మీ ఇంట్లో ఏం చేస్తుంటారు? ఇక్కడ ఏం చేస్తుంటారు? దీపాలు పెట్టారా మీరు ఇక్కడ? ఇక్కడ దీపాలు పెట్టలేదు, చిన్న పాప ఉంది కదా, పొద్దున ఇంట్లో పూజ చేసుకున్నాము. యుఎస్ నుంచి వచ్చింది మా పాప, మనవరాలు. మీరండి ఉపవాస దీక్షలో ఏమైనా ఉంటారా ఈ రోజు? మా పాప ఉంటుంది, నేను మందులు వేసుకోవాలని ఉండట్లేదు, ఉపవాసం. పాప ఉంటుంది, ఇంట్లో పూజ చేసేసుకొని గుడికి వచ్చామండి. పొద్దున్న నుంచి పూజ అయింది ఇంట్లో, ఇప్పుడు దేవుని దర్శనం చేసుకుందామని వచ్చాము. అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి అనేది ఐడియా ఉందా? అసలు ఏం చేస్తారు ఈరోజు? ఈరోజు దేవుడు యోగ నిద్రలోకి వెళ్తారు. మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ దేవుడు యోగ నిద్ర నుంచి లేస్తారు. అదే ఈరోజు నిద్రలోకి వెళ్ళడాన్ని ఈరోజు తొలి ఏకాదశి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? చిన్నప్పటి నుంచి వస్తుంది. అవునా? ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ఇంట్లో ఎలాంటి పూజ చేసేస్తారు మీరు? ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడ దేవుడికి దీపాలు అవి పెట్టడం కానీ జరుగుతుందా మీరు ఇక్కడ? జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. పెట్టేశారా దీపాలు? లేదు, ఇప్పుడు పెడతాం. ఇప్పుడు పెడతారు. ఓకే, దివ్య దర్శనం అనేది జరగబోతుంది. మీరు లైన్ లో ఇంత మందిలో ఎలా అనిపిస్తుంది? అంతే, ఇంకా దేవుడి దగ్గర ఎలా అయినా ఎంతసేపు అయినా నించోవాల్సిందే దర్శనం కోసం. ఎంతసేపటి నుంచి నించున్నారు ఇక్కడ లైన్ లో? లేదండి, ఇప్పుడే వచ్చాను. కొంతసేపు అయింది, ఎక్కువసేపు అవ్వలేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది? ఎంతసేపటి నుంచి నిలబడ్డారు లైన్ లో? జస్ట్ ఒక 10 minutes అవుతుంది. గుడి మల్కాపూర్ నుంచి వస్తుంది. ఓకే, అంటే ఈ రోజు ఉపవాసాలు కానీ అలాంటివి ఏమైనా ఉంటారా మీరు? ఫాస్టింగ్ చేస్తాము, ఇష్టం. ఇంకా అది హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గుడికి మాత్రం కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకోవాలి. ఎలా అనిపిస్తుంది స్వామి వారికి ఈ విధంగా? చాలా బాగా అనిపిస్తుంది, ఫుల్ఫిల్లింగ్ ఉంటుంది, పాజిటివ్ గా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఏకాదశి జరుపుకుంటా ఉంటారా మీరు? చిన్నప్పుడు అంత తెలియదు, ఇప్పుడు మ్యారేజ్ తర్వాత ఇంపార్టెన్స్ అనేది మా అత్తగారి ద్వారా తెలిసి వచ్చింది. అత్తగారి ద్వారా తెలుసుకొని ఇప్పుడు అన్ని పాటిస్తూ ఉన్నారనమాట. విశిష్టత ఏమైనా తెలుసా అండి? ఈ రోజు ఎందుకు ఇలాంటి పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి అని? చిన్న స్టోరీస్ వరకు తెలుసు. ఇంకా అది నమ్మే, ఇక దేవుడు అంటే ఎవరికైనా ఇష్టమే కదా, వెంకటేశ్వర. అలా ప్రత్యేకమైన రోజు అని తెలుసు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సేమ్ గుడి మల్కం. ఎలా అనిపిస్తా ఉంటుంది? హ్యాపీ, పాజిటివ్ వైబ్స్. భక్తురాలి వెంకటేశ్వర స్వామి. అంటే ఇప్పటి పిల్లలంతా కూడా అసలు గుళ్ళకు వెళ్ళడం తక్కువ, బయటికి వెళ్ళడం అనేది అంటే ఎక్కువ
పెళ్లిళ్ళకు వాటిలోకి అటెండ్ అవుతూ ఉంటారు, తక్కువ మంది వస్తుంటారు అనేసి అంటుంటారు గుళ్ళకి. మీరేమంటారు? ఆ తక్కువ మందిలో నేను ఒకదాన్ని. అవునా? అంతే. అంటే పాజిటివ్ వైబ్స్ కోసం ఖచ్చితంగా దేవుని నమ్మాలి, ఇక్కడికి రావాలి, మంచిగా ఉండాలి, చూసుకోవాలి, దేవుడిని మొక్కాలి, ఇవన్నీ చేయాలంటారా? చేయాలి. మన కోసం కాకపోయినా కొంచెం ఉన్- ఉమ్, దేవుడి కోసమైనా అలా. ఏం చేస్తుంటారంటే ఎలాంటి పూజలు చేస్తుంటారు ఇక్కడ మీరు? నార్మల్ అట్లా ఏం లేదు, జస్ట్ వెంకటేశ్వర స్వామిని మనసులో అట్లా పెట్టుకుంటా అంతే. దర్శించుకోవడానికి వచ్చారు. అవును. ఎక్కడి నుంచి వచ్చావా అమ్మా? స్వామిని దర్శించుకోవడానికి వచ్చావా? స్వామివారిని. స్వామి దర్శనం. ఆ, ఇంట్లో ఏమేం పూజలు చేసి వచ్చారు ఈ రోజు? ఇక ఇంట్లో ఉన్న దేవుడు శంకరుడు, మరి ఇంట్లో ఏమేమి దేవుళ్ళు ఉన్నాయో అందరికి దండం పెట్టుకొని వీడికి మళ్ళీ వచ్చినాం. ఇంట్లో ఏమన్నా ప్రసాదము, తీర్థం అలాంటివి ఏమైనా చేస్తారా మరి దేవుడికి? ఏం లేదు, ఇంత పాలు పోసి దేవునికి దండం పెట్టుకున్నాం. ఇక్కడికి ఏం చేస్తారు మళ్ళీ? దేవుడిని దర్శించుకున్న తర్వాత దీపాలు పెట్టడం అలాంటివి చేస్తుంటారా? ఏం లేదు, కొబ్బరికాయ కొట్టినాము, దేవుడి చుట్టూ తిరిగి దండం పెట్టుకొని పోతాం. అంత ఓపిక లేదు మేడం. ఎంతమంది వచ్చారు? కదా అన్నీ ఒక్కదానివే వచ్చావు. ఎలా అనిపిస్తుంది మరి? సంతోషంగా అనిపిస్తుందా దేవుని దర్శించుకొని పోతే మంచిగా? మన శాంతి బాగుంటది. హాయ్ హాయ్ క్యూటీస్, సే హాయ్. హాయ్ వాట్ ఈస్ యువర్ నేమ్? దేవాచి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? దేవుడి దగ్గరికి వై యు కేమ్ హియర్? మందిర్ మందిర్ కొంచెం క్లాస్ పడ్రే. జూనియర్ కేజీ. వావ్, సూపర్ సూపర్. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడే బంజారా హిల్స్ కమాన్ నుంచి. పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారా ఇక్కడ? ఎప్పుడు వస్తా ఉంటాం. ఎలా అనిపిస్తూ ఉంటుంది? బాగుంటది. దేవుడిని దర్శించుకోవడం కోసం వచ్చారా? మా బాబు ఇక్కడే ఉంటారు. మేము ఈ టెంపుల్ అనవాయితీగా వస్తుంటాము. ఈ టెంపుల్ కూడా మా నెల్లూరు నుంచి వచ్చిన కొండ రవీంద్రారెడ్డి చేశారు. ఈ టెంపుల్ అంటే మాకు చాలా నమ్మకం. ఈ వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మేము హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇక దర్శనం చేసుకోకుండా మేము పోము. మా నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి. ఈ రోజు మరి ఎలాంటి పూజలో పాల్గొంటారు ఇక్కడ? ఈరోజు పాల్గొన్న తొలి ఏకాదశికి మేము వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన దర్శించుకుంటే మేము అనుకున్నది జరుగుతాయని అపార విశ్వాసం ఉంది. దీపాలు అలాంటివన్నీ పెడతా ఉంటారా? మీ మిస్సెస్ కూడా వచ్చారా? మా ఫ్యామిలీతో వచ్చినాము. మా ఫ్యామిలీ అందరు వచ్చిన్నాము. నేను మా మిస్సెస్ డాక్టర్ అండి, నెల్లూరు గవర్నమెంట్ మెడికల్ ఆఫీస్. దీపాలు పెడుతూ ఉంటారా మేడం ఇక్కడ? ఎలా ఉంటుంది? దీపాలు పెట్టండి, దర్శనం కోసం వచ్చాం. దర్శనం చేసుకో ఎలా అనిపిస్తుంది మరి? దర్శనం గుడికి వస్తే వెంకటేశ్వర స్వామి గుడికి తిరుమలలో వెళ్ళినట్టు అనిపిస్తుంది. మాకు ఈ గుడికి చాలా అవినాభావ సంబంధం ఉంది. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఈ దర్శనం చేసుకుని వెళ్తాం స్వామికి వచ్చి. ప్రతి సంవత్సరం ఏకాదశి వచ్చేసరికల్లా ఇక్కడికి రావటము, దర్శనం చేసుకోవటం. పుట్టినరోజులకి పెళ్లి రోజులకి ఇక్కడ వస్త్రాలు ఇచ్చుకుని దర్శనం చేసుకుని వెళ్తాం. అచ్చా, పుట్టినరోజులైనా ఏమైనా కూడా ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈ గుడికి రావటము, పూజ చేయించుకుని వెళ్తాం. సూపర్ సూపర్ అండి. ఇక్కడ వీళ్ళు దీపాలు పెట్టడం జరుగుతుంది. అసలు ఈ దీపాల యొక్క విశిష్టత ఏంటి, ఎలా పెడతారు అనే విషయం కనుక్కుందాము. హలో అండి, నమస్తే. నమస్తేనండి. ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మెహదీపట్నం నుంచి వచ్చాను. మెహదీపట్నం నుంచి వచ్చారా? అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు దేవుడికి? పిండి దీపాలు పెడుతున్నాను. పిండి దీపాలు. పిండి దీపాలు అంటే ఎలా పెడతారు? వీటి విశిష్టత ఏంటి? నాకు కూడా అంతగా తెలియదు. నేను ఫస్ట్ టైం పెడుతున్నా. ఇది బియ్యం పిండితో పెడుతున్నా. ఒక్కొక్కరు దేంతో పెడతారో నాకు తెలియదు, కానీ బియ్యం పిండితో పెడితే మంచిదని బియ్యం పిండితో పెడతాను. ఓకే, అంటే బియ్యం పిండిలో ఆయిల్ వేసి దాంట్లో నెయ్యితో పెట్టాలా? నెయ్యితో. అంటే ఇంట్లో ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మీరు ఈ రోజు? అంటే స్పెషల్ గా ఏకాదశి రోజు ఏం చేస్తూ ఉంటారు? నేను నార్మల్గా ఇంట్లో మనం ఎప్పుడు ఎట్లా చేసుకుంటాం పూజ అట్లనే చేసుకొని వచ్చినాను. ఇక్కడ వచ్చి నెయ్యి దీపాలు పెట్టాలి దేవుని దగ్గర అని అంటే ఇక్కడ వచ్చినాను. ఇప్పుడు ఈ నెయ్యి దీపాలు ఎలా పెడతారు? అంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ పెట్టారు, పళ్ళు పెట్టారు. సేమ్ అట్లనే పెట్టాలి. ఇక్కడ తమలపాకులకు బదులుగా మామిడి ఆకులు పెడుతున్నా. ఓకే, ఎలా అనిపిస్తుంటుందండి మీకు? నేను ఫస్ట్ టైం పెడుతున్నా కాబట్టి నాకు కొంచెం ఎక్సైట్మెంట్ గానే ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి చేస్తుంటేనే కదా తెలిసేది. అట్లా చెప్పండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నా, పెద్దగా నాకు కూడా ఏం తెలీదు దీని గురించి. అంటే ఫస్ట్ టైం వీరు వచ్చారు, పెద్దగా తెలీదు. కాకపోతే స్వామి వారికి చేయాలనేటువంటి కుతూహలం మాత్రము ఖచ్చితంగా ఉంది, అందు గురించే వచ్చానని చెప్తున్నారు. అయితే ఆధ్యాత్మికంగా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే హ్యాపీగా సంతోషంగా అనిపిస్తా ఉంటుంది కదా? ఉంది, హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇంత దూరం రావడం చేయడం
ఫస్ట్ టైం వచ్చిన, నేను ఎప్పుడు ఏకాదశికి వచ్చి దీపాలు వెలిగించలేదు, ఇది ఫస్ట్ టైం. చాలా మంది భక్తులు కూడా ఇక్కడ దీపాలు పెట్టడం అనేది జరుగుతా ఉంది. అసలు దీపాల యొక్క విశిష్టత ఏంటి, ఎలా పెడతారనే విషయాన్ని కనుక్కుందాము. హలో అండి, నమస్తే. అంటే ఇక్కడ దీపాలు పెట్టడం అనేది జరుగుతా ఉంది కదా, పెళ్ళైన వాళ్ళే పెట్టాలా, పెళ్లి కాని వాళ్ళు కూడా పెట్టొచ్చా? అసలు దీపాల యొక్క విశిష్టత ఏంటి, మీకు తెలిసిన విషయం చెప్పండి. పెళ్ళైన వాళ్ళని కాదు, పెళ్లి కాని వాళ్ళు కూడా పెట్టొచ్చు. మనకున్న దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ దీపాలు వెలిగిస్తారు. ఓకే, అంటే పొద్దున కూడా మీరు పొద్దున్న నుంచి కూడా ఇవన్నీ పూజాది కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కదా, ఇంట్లో ఎలాంటి పూజ చేస్తా ఉంటారు ఈ రోజు స్పెషల్ గా? అంటే తొలి ఏకాదశి రోజు ఏమైనా స్పెషల్ గా చేస్తారా? అంటే వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం ఈ రోజు. ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి దేవుడికి నైవేద్యమ ప్రసాదాలు చేసి పూజ చేసుకున్నాం తులసి దళంతోనే. తర్వాత గుడికి బియ్యం పిండితోని దీపాలు చేసి వెలిగించడానికి వచ్చినాం. ఓకే, అంటే ప్రసాదం చేయటం కూడా ఉంటుంది కదా, స్పెషల్ గా ఎలాంటి ప్రసాదాలు చేస్తా ఉంటారు ఈ రోజు? ఈ రోజు అంటే నేనైతే సేమియా పాయసం చేశాను, ఇంకా వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవచ్చు. రైట్, అలాంటివి వెంకటేశ్వర స్వామికి ముఖ్యం అన్నమాట. అయితే ఇక్కడ స్వామివారి గజస్తంభం ఉంది, గజస్తంభానికి సంబంధించి ఇక్కడ పూజాది కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అమ్మ, ఎలా అనిపిస్తుంది స్వామివారికి ఈ రోజు ఏకాదశి రోజు స్పెషల్ గా ఏం చేస్తా ఉంటారు? స్పెషల్ గా దర్శనం చేసుకుంటాము, మంచిగా అయ్యవారికి ఏమన్నా ప్రసాదాలు ఉంటే పెడతాము, మంచి పూజలు చేసుకుంటాము. అన్ని పూజలు ప్రత్యేకంగా అన్ని చేసి జరుపుకుంటాం మేము. అమ్మవారి గాని అయ్యవారి గాని అందరికి వలయం టీవీ చూసేటోళ్ళందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అయితే ఈ రోజు గజస్తంభం దగ్గర ఎలాంటి పూజాది కార్యక్రమాలు ఉంటాయి ఒక్కసారి చెప్పండి, ఏమేం చేస్తారు ఇక్కడ ఈ రోజు? పువ్వులు, తులసి దళము, పసుపు, కుంకుమ అన్ని అలంకరించి దీపాలు వెలిగిస్తారు. పిండిల ప్రమిదల దీపాలు వెలిగించి చల్లగా కాపాడు స్వామి అని మొక్కుతారు. స్వామివారిని దర్శించుకోవటం ఎలా అనిపిస్తుంది ఈ రోజు? మేము ఇక్కడ హాస్పిటల్లో ఉంటాము, మా బాబుని హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం, బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలని దర్శనం చేసుకున్నాం. ఇక్కడే బంజారా హిల్స్కి వచ్చాము, రెయిన్బోలో మా బాబు. మీ బాబు అడ్మిట్ లో ఉన్నారు, అవును, ఆరోగ్యం మంచిగా అవ్వాలనేసి దేవుడిని ప్రార్థించడానికి వచ్చారు. అవును. అంటే ప్రతి సంవత్సరం ఏకాదశి రోజు ఇక్కడ ఏమైనా వస్తుంటారా? ఇక్కడ రాము, వేరే గుడికి వెళ్తూ ఉంటాం. అక్కడ మాది గండిమైసమ్మ, అక్కడ వెళ్తాం, కానీ ఇప్పుడు ఇక్కడ నియర్ బై ఉందని ఇక్కడ వచ్చాం. మేము ఉండేది ఇదే బస్ ఇక్కడ నుంచి ప్రతి ఏకాదశికి స్వామివారిని ఈ విధంగా ఆరాధిస్తూ ఉంటారా? ప్రతి ఏకాదశికి వచ్చి ఇక్కడనే దర్శించుకుంటాం, ఇదే బస్సులో ముంగడు ఉంటాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? పాప క్యూట్ గా ఉంది, పాపతో వచ్చారు. అన్నయ్య కొడుకు. అచ్చా, బాబా. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము సికింద్రాబాద్ నుంచి వచ్చాం. సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారా? ఈ రోజు తొలి ఏకాదశి రోజున స్పెషల్ గా ఎలాంటి వంటకాలు చేస్తారు ఇంట్లో, ప్రసాదాలు కావచ్చు? ఆ స్వామివారిని మీకు దర్శించుకోవటం ఎలా అనిపిస్తుంది? స్వామివారిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. రీసెంట్ గా కూడా నేను తిరుపతికి వెళ్ళాను, అక్కడ 24 hours తర్వాత గోవింద నామాలతో 24 hours దేవుడికి దగ్గరగా ఉంటే ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేశాక సరెండర్ టు గాడ్ అనిపిస్తుంది కదా, అలాంటి ఫీలింగ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. స్పెషల్ గా స్వామివారిని దర్శించుకోవటం ఎలా అనిపిస్తుంది? ఈ రోజు తొలి ఏకాదశి, తొలి పండుగ మన హిందువులకు అందరికి. ఇక్కడ నుంచి మన అందరికి పండుగలు Start ప్రారంభమవుతాయి. ఇది ఈరోజు స్వామివారి దగ్గర నుంచి దర్శించుకొని చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి సంవత్సరము స్వామివారి గుడికి వస్తూ ఉంటాము. మేము సికింద్రాబాద్ మారేపల్లి నుంచి వచ్చాము. స్వామివారి కృపా కటాక్షలు మాకు ఎల్లవేళలా ఉన్నాయని భావిస్తున్నాము. అలాగే అందరికీ ఉండాలని కూడా మీడియా మిత్రులను కోరుతున్నాను. అంటే ఈ రోజు ఉపవాస దీక్షలో ఉంటే బాగుంటుంది మన ఆరోగ్యం కూడా, ఎందుకంటే తొలి ఏకాదశి కదా, ఆషాఢ మాసంలో వచ్చేది. ఈ రోజు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పెద్దలు చెప్తా ఉంటారు. మీరు ఎలా నమ్ముతారు, ఎలా అనిపిస్తుంది? నేను స్వయంగా అనుభవించాను. నేను ఇప్పటికీ సంవత్సరం అవుతుంది. తొలి ఏకాదశి రోజు అంటే నెలకు 2 సార్లు ఉపవాసం ఉంటాను, పెద్దలు చెప్పినట్టు తీరుగా. దాని ద్వారా ఇంటర్నల్ గా ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఆరోగ్యానికి నాకు అనుకోకుండా అదంతా అదే క్యూర్ అయింది. ఎలాంటి డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు, అదే క్యూర్ అయిపోయింది. మన పెద్దలు చెప్పింది 100% కరెక్టే. అది పెద్దల మాట పెరుగన్నం మూట కాబట్టి వాళ్ళు చెప్పిన ఏ మాట అయినా కూడా దాంట్లో ఏదో ఆధ్యాత్మిక కావచ్చు, లేకపోతే ఆరోగ్యకరమైనటువంటి విషయం కావచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. రైట్, సో అవన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. సూపర్ అండి. మీ మిస్సెస్ రాలేదా? హలో అండి, ఈ రోజు ఏం చేస్తా ఉంటారు మీరు? ప్రత్యేకమైనటువంటి పూజలు గానీ దీపాలు పెడతా ఉన్నారు కదా ఎస్పెషల్లీ, అది మీరు పెడతా ఉంటారా, ఎలా చేస్తారు అది? ఇంకా ఈ రోజు కొంచెం డ్యూటీకి వెళ్ళేది హడావిడిగా ఉంది. మా హస్బెండ్ ఇక్కడే వర్క్ చేస్తారు. ఓకే, ఎన్ని రోజుల నుంచో రావాలనుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం. ప్రతి ఏకాదశి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తా ఉంటారు.
సూపర్ అండి, సూపర్. అయితే ప్రెసెంట్ ఇక్కడ మనకి సిటీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో అండి, నమస్తే. అమ్మా నమస్కారం అమ్మా. నా పేరు సురేందర్ యాదవ్ అమ్మ. సిటీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ని. దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చాము మేము ఇక్కడికి. చాలా పెద్ద ఎత్తున బాగానే జరుగుతుంది ఇక్కడ. భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తారు, చాలా నమ్మకంతో వస్తారు ఇక్కడికి. కానీ అనుకున్న కోరికలు మాత్రం నెరవేరుతాయమ్మ. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటుంది. అంటే స్పెషల్ గా మీరు అంటే తొలి ఏకాదశి రోజు ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేస్తా ఉంటారు? మీరు కూడా ఇక్కడికి విచ్చేస్తా ఉంటారు కదా? నేను రెగ్యులర్గా విక్ చేస్తుంటానమ్మా. చాలా రెగ్యులర్గా పక్కనే ఇల్లు మాది. రెగ్యులర్గా విక్ చేస్తుంటాం. చాలా పెద్ద ఎత్తున జరుగుతాయండి. బాగానే ఉన్నాయమ్మా. సౌకర్యాలు చాలా బాగున్నాయి. పండితులు కూడా చాలా మంచిగా మంత్రోచ్చారణ మంచి కార్యక్రమము. అవేర్నెస్ కూడా బాగానే వస్తుంది. ఎవరు వచ్చినా కొత్త భక్తులు ఎవరు వచ్చినా కూడా మెయిన్ పంతులు అందరూ చాలా దగ్గరుండి అవేర్నెస్ అర్చనాలు చేయటం కానీ అవన్నీ కూడా చేస్తారా ఇక్కడ? బాగా ఇస్తారమ్మా. అర్చనలు బాగున్నాయి, అంత బాగానే